రైట్, మరి మొదటగా మనం జంతువుల గురించి మాట్లాడుకుందాం. సో జంతువులు, యానిమల్స్. ఓకే, మరి ఈ జంతువులను మనము బేసిక్గా 2 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. ఓకే, దేని ఆధారంగా వర్గీకరిస్తాము అంటే వెన్నెముక, బ్యాక్ బోన్ అన్నమాట. ఓకే, సో వెన్నెముక ఆధారంగా, బ్యాక్ బోన్ ఆధారంగా జంతువులను మనం 2 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. అందులోపల ఒకటి అకశేరుకాలు, సో నాన్ కార్డేటా అంటాం, అకశేరుకాలు. ఓకే, రెండవది సకశేరుకాలు, కార్డేటా. ఓకే, అకశేరుకాలు, సకశేరుకాలు. మరి ఆ కశేరుకాలు గుర్తుపెట్టుకోండి. ఆ అనే పదం ఎక్కడొచ్చినా ఎప్పుడొచ్చినా గుర్తుపెట్టుకోవాలి, నో అన్నమాట, లేదు. ఏం లేదు? కశేరుకాలు లేవు. కశేరుకాలు అంటే ఏంటిది? వెన్నెముక. ఓకేనా? సో వెన్నెముక లేనటువంటి జంతువులను ఓవరాల్గా మనం ఏమంటాము? అకశేరుకాలు. దెన్ సకశేరుకాలు, స అంటే ఎస్, అంటే ఏంటి ఎస్సు? కశేరుకాలు ఉన్నట్టు లెక్క. ఓకే, సో కశేరుకాలు ఉంటే సకశేరుకాలు, కశేరుకాలు లేదా వెన్నెముక లేకపోతే అకశేరుకాలు అని చెప్పేసి అంటున్నాం. ఓకే, మరి ఈ అకశేరుకాలను మనము 9 సమూహాలుగా క్లాసిఫై చేస్తాం. ఒకటి ప్రోటోజువా, మొదటిది ప్రోటోజువా, రెండవది పోరిఫెరా, మూడవది సిలెంటిరేటా, నాలుగవది ప్లాటిహెల్మెంతిస్, ప్లాటిహెల్మెంతిస్ అని చెప్పేసి, ఐదవది నిమాటిహెల్మెంతిస్, ఆరవది అనిలిడా, ఏడవది ఆర్థ్రోపోడా, ఓకే, ఎనిమిదవది మొలస్కా, చివరిగా ఇఖైనోడర్మేటా, ఇఖైనోడర్మేటా అని చెప్పేసి. ఓకేనా? సో ఇట్లా 9 సమూహాలు మనకు ఎందు లోపల కనబడుతున్నాయి? అకశేరుకాల లోపల కనబడుతున్నాయి. మరి అదేవిధంగా సకశేరుకాల లోపల మనకు 5 సమూహాలు కనబడుతూ ఉంటాయి. ఏంటివి అవి? ఒకటి చేపలు, రెండవది ఉభయచరాలు అంటే యాంఫీబియన్స్ అని చెప్పేసి అంటాం, మూడవది సరీసృపాలు అంటే రెప్టైల్స్ అని చెప్పేసి అంటాం, నాలుగవది పక్షులు లేదా బర్డ్స్ ఆర్ ఏవ్స్, ఐదవది క్షీరదాలు అంటే మ్యామ్మెల్స్ అన్నమాట, మ్యామ్మెల్స్. ఓకే, సో ఇది కంప్లీట్గా మనకు దేనికి సంబంధించింది? జంతువులకు సంబంధించినటువంటి వర్గీకరణ. మరి దీని లోపల మీరు ఎక్కువగా బాగా డీటెయిల్స్, డెప్త్ అనాలిసిస్ చేయకండి, ఎందుకంటే మనకు దీనిపైన బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో దాన్ని మాత్రమే చదవండి. ఓకేనా? ఒకవేళ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే ఎట్లాగైనా నా పుస్తక మార్కెట్ లోపల ఉంది, మీకు అందరికీ తెలుసు, విన్నర్స్ పబ్లికేషన్స్ జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకం ఉంటుంది మార్కెట్ లోపల. సో ఆ పుస్తకాన్ని ఫస్ట్ మీరు తీసుకోండి, దగ్గర పెట్టుకోండి. మీకు డెప్త్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే, రెఫరెన్స్ కావాలి అనుకుంటే ఆ పుస్తకాన్ని ఒకసారి మీరు చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను ఎక్స్క్లూజివ్గా ఆర్ఆర్బి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చెప్తున్నాను, అంటే ఆర్ఆర్బికి ఎంత అవసరం అనేది నాకు తెలుసు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. మరింతగా మీకు కావాలనుకుంటే పుస్తకం తీసుకొని పుస్తకాన్ని మీరు చదవండి. క్లియర్? దెన్ కమ్ టు ఫస్ట్ వన్, ప్రోటోజువా. సో జువా అంటే అర్థం ఏంటి అంటే యానిమల్. జువాలజీ అంటే జంతువుల గురించి చదివే శాస్త్రం కదా. జువా అంటే యానిమల్, ప్రోటో అంటే అర్థం ఏంటి అంటే ఫస్ట్ అన్నమాట. అంటే ఇవి మొత్తం జంతు రాజ్యం లోపలనే మొదటి జంతువులు. ఓకే, మొదటి జంతువులు అంటున్నాం కాబట్టి ఇవి ప్రాచీనమైన జంతువులు ఇవి, రైట్? సో మరి ప్రాచీన జంతువులు కాబట్టి ఎట్లా ఉంటాయి? ఇవి సింపుల్గా ఉంటాయి కాబట్టి సరళ జంతువులు. అదేవిధంగా ఇవన్నీ కూడా ఒకే ఒక కణం చేత తయారు చేయబడి ఉంటాయి కాబట్టి వీటిని ఏకకణ జీవులు అని చెప్పేసి అంటాం. ఓకే, సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. సో దీనిపైన ఏకకణ జీవుల పైన మీకు గతం లోపల ఆర్ఆర్బి లోపల ఎగ్జామ్ లోపల ప్రశ్న రావడం జరిగింది. ఈ క్రింది వాని లోపల ఏకకణ జీవులు ఏవి అన్నాడు. ఓకే, మనకు మొత్తం ఇవన్నింటి లోపల ఏకకణ జీవులు ఒకే ఒక సమూహం లోపల, వర్గం లోపల మనకు కనబడతాయి. అదేంటి అంటే ప్రోటోజువా. ఓకేనా? కాబట్టి ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే మనకు ఉంటాయి.
అదేవిధంగా ఇందులోపల నేను చెప్పే ఎగ్జాంపుల్స్ను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అమీబా, సో పేరామీషియం, ప్లాస్మోడియం, యుగ్లీనా. ఓకే, ఈ 4 ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఈ 4 ఏ వర్గానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్? ఇవి ప్రోటోజువా. ఓకే, అమీబా, పేరామీషియం, ప్లాస్మోడియం. ప్లాస్మోడియం మీరు చాలా సందర్భాల లోపల వినుండాలి. సో ప్లాస్మోడియం ఏ వ్యాధిని కలిగిస్తుంది? మలేరియాను కలిగించేటువంటి జీవి అన్నమాట ఇది. సో మలేరియా వ్యాధిని కలిగించే జీవి ఏది అంటే ప్లాస్మోడియం. మలేరియా ఏంటి అనేది మన వ్యాధుల చాప్టర్ ఉంది, వ్యాధుల చాప్టర్ లోపల మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ యుగ్లీనా. సో యుగ్లీనా లోపల మనకు జంతువు లక్షణాలు ఉంటాయి, అదేవిధంగా మొక్కల లక్షణాలు కూడా ఉంటాయి. సో మొక్కలు జంతువులు 2 లక్షణాలు ఉన్నాయి యుగ్లీనా లోపల. కాబట్టి దీన్ని మొక్కలకు జంతువులకు మధ్య లోపల సంధానకర్త కనెక్టింగ్ లింకుగా మనం దేన్ని పిలుస్తాము అంటే యుగ్లీనాను పిలవడం జరుగుతుంది. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ వన్. దెన్ కమ్ టు సెకండ్ వన్, పోరిఫెరా. సో పోరి అంటే పోర్ అంటే అర్థం ఏంటి అంటే రంధ్రము లేదా రంధ్రాలు. సో ఫెరా అంటే అర్థం ఏంటి అంటే కలిగి ఉండడం. ఓకే, సో పోరి అంటే రంధ్రము, ఫెరా అంటే కలిగి ఉండేటువంటి జీవులు అన్నమాట. అంటే వీటి యొక్క కంప్లీట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాడీ అనుకున్నట్లయితే ఈ బాడీ లోపల చాలా రంధ్రాలు ఉంటాయి ఇట్లా. సో శరీరం పైన మొత్తం కూడా రంధ్రాలు ఉంటాయి ఇట్లా. ఇవన్నీ లోపల కలిసి ఒక కాలువ వంటి ఇట్లా మొత్తం కూడా కాలువ వంటి వ్యవస్థ ఏర్పడుతుంది. మరి ఈ కాలువ వంటి వ్యవస్థను మనం ఏమంటాం అంటే కుల్యా వ్యవస్థ అని చెప్పేసి అంటాం. ఓకే, కెనాల్ సిస్టమ్ అంటారు, కుల్యా వ్యవస్థ. మరి ఇవన్నీ జంతువులు ఎట్లా ఉంటాయంటే ఇవన్నీ నీటి లోపల ఉంటాయి. నీటి లోపల ఏదైనా ఒక ఆధారానికి అంటే రాయి కానీ లేకపోతే ఏదైనా ఒక భాగానికి ఇట్లా అతికి పెట్టుకొని నివసించడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి జీవనాన్ని మనం ఏమంటాము అంటే స్థానబద్ధ జీవనము. ఏమంటాము? స్థానబద్ధ జీవనం అని చెప్పేసి అంటాం. గుర్తుపెట్టుకోవాలి. సో స్థానబద్ధ జీవులు కుల్యా వ్యవస్థ లేదా కాలువల వంటి వ్యవస్థ ఉంటుంది. శరీరం పైన రంధ్రాలు అనేకంగా కనబడడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే స్పంజికలు, స్పాంజెస్ అన్నమాట. సో అన్ని రకాల స్పంజికలు మనకు ఇక్కడ పోరిఫెరా సమూహం లోపల కనబడతా ఉంటాయి. దెన్ నంబర్ 3, మూడవ అంశం ఏంటి అంటే సిలెంటిరేటా అని చెప్పేసి. మరి ఈ సిలెంటిరేటా అనేటువంటి జీవుల లోపల ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనికి ఎగ్జాంపుల్ హైడ్రా అనేటువంటి జీవి. సో ఇది హైడ్రా అనుకున్నట్లయితే సిలెంటిరేటా లోపల జీవుల లోపల జీవి శరీరం మధ్య భాగం లోపల ఒక పెద్ద ఖాళీ ప్రదేశం ఇట్లా ఉంటుంది. ఈ ఖాళీ ప్రదేశాన్ని మనం ఏమంటాము అంటే సిలెంటిరాన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సిలెంటిరాన్ అనేటువంటి ఒక ఖాళీ ప్రదేశము శరీరం మధ్య భాగం లోపల ఏ జీవులనైతే లోనైతే ఉంటుందో ఆ జీవుల యొక్క గుంపుని ఏమంటాము అంటే సిలెంటిరేటా అని చెప్పేసి అంటాం. మరి ఎగ్జాంపుల్స్, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే హైడ్రా, అదేవిధంగా అరీలియా. సో అరీలియాను సింపుల్గా మనం ఏమంటామంటే జెల్లీ ఫిష్ అని చెప్పేసి అంటాం, జెల్లీ చేప అంటాం. కాకపోతే ఇది ఫిష్ కాదండి, ఇట్ ఇస్ నాట్ ఎ ఫిష్. ఇది జెల్ లాగా జారిపోయే స్వభావాన్ని కలిగి ఉండడం జరుగుతుంది కాబట్టి జెల్లీ చేప అని చెప్పేసి అంటున్నాం. అదేవిధంగా మనకు కోరల్స్ అంటే ప్రవాలాలు. సో కోరల్స్ లేదా ప్రవాలాలు అని చెప్పేసి సాధారణంగా మనకు ఈ ప్రవాలాలు అనేటువంటి సిలెంటిరేటా జంతువులు ఎక్కడ పెరుగుతూ ఉంటాయి అంటే సముద్రాల లోపల, సీస్ ఆర్ ఓషియన్స్, సముద్రాల లోపల పెరుగుతూ ఉంటాయి. వీటి బాడీ అంతా కూడా చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, గట్టిగా దృఢంగా అనేటువంటి పదం వచ్చింది అంటే అందులోపల తప్పనిసరిగా ఏముంటుంది అంటే కాల్షియం కార్బోనేట్ అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి వీటి శరీరము మనకు కాల్షియం కార్బోనేట్ చేత తయారవుతుంది. మరి ప్రపంచం లోపలనే అతిపెద్ద ప్రవాల సమూహాలు మనకి ఎక్కడ కనబడతా ఉంటాయంటే చాలా పెద్ద ప్రవాల సమూహాలు ఉన్నటువంటి దేశము ఆస్ట్రేలియా. మరి ఏంటి ఆ పేరు, ఆ ప్రవాల సమూహాన్ని మనం ఏమంటాము అంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్, గ్రేట్ బ్యారియర్
రీఫ్ అని చెప్పేసి అంటాం. సో దీనిపైన కూడా మీకు గత ఆర్ఆర్బి లోపల ప్రశ్న రావడం జరిగింది. ఓకేనా? సో గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది, గ్రేట్ అంటేనే చాలా పెద్దదన్నమాట, అతి పెద్ద ప్రవాళాల గుంపు ఉన్నటువంటి ప్రదేశము ఏ దేశంలో ఉన్నది? ఇది ఆస్ట్రేలియా దేశం లోపల ఉన్నది. ఓకేనా? సో ఇది మరి మనకు మూడవ సమూహం, దట్ ఈస్ సిలెంటిరేటా. దెన్ కమ్ టు నంబర్ 4, ప్లాటీహెల్మింథిస్. హెల్మింథిస్ అంటే అర్థం ఏంటి అంటే పురుగులు. హెల్మింథిస్ అంటే పురుగులు అన్నమాట. ప్లాట్ అంటే బల్లపరుపుగా ఉండే పురుగులు, పేరులోనే ఉంది. సో ఇవి బల్లపరుపు పురుగులు, సింపుల్. మరి ఇందులోపల విసర్జన క్రియ అంటే శరీరంలో తయారయ్యే వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడానికి కొన్ని ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. సో వాటిని ఏమంటాం అంటే జ్వాలా కణాలు అంటాం. ఇంపార్టెంట్, జ్వాలా కణాలు అని చెప్పేసి పేరుతో పిలుస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్ టీనియా సోలియం. టీనియా సోలియం అనేటువంటి ఒక జీవి. రెండవది ప్లనేరియా అని చెప్పేసి ఒక జీవి. ఓకే, సో టీనియా సోలియం ప్లనేరియా. దెన్ కమ్ టు నంబర్ 5, నిమాటీహెల్మింథిస్. హెల్మింథిస్ అంటే పురుగులు, నిమాట్ అంటే అర్థం ఏంటి అంటే గుండ్రని నిర్మాణం, గుండ్రని నిర్మాణం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పురుగు అనుకోండి. సో దీన్ని మనం అడ్డంగా కత్తిరించినట్టు అడ్డంగా కట్ చేసామనుకోండి. సో అడ్డంగా కట్ చేస్తే మనకి ఎట్లా కనబడుతుంది? ఇది గుండ్రంగా కనబడుతుంది. సో ఇట్లాంటి స్ట్రక్చర్ ఏ పురుగులకైతే ఉంటుందో వాటిని నిమాటీహెల్మింథిస్ అని చెప్పేసి అంటాం. ఇంపార్టెంట్. మరి ఈ నిమాటీహెల్మింథిస్ పురుగులు అన్నీ కూడా పరాన్న జీవులు. పరాన్న జీవులు అంటే పారాసైట్స్ అన్నమాట. పరాన్న జీవులు. పరాన్న జీవులు అంటే అర్థం ఏంటి? ఒక జీవి ఇతర జీవుల పైన కానీ లోపల కానీ పెరిగి దానికి నష్టాన్ని కలిగించడం జరుగుతుంది. ఓకేనా? ఏ జీవైతే ఏ జీవైతే మరొక జీవి పైన కానీ లోపల కానీ పెరిగి దానికి నష్టాన్ని చేకూర్చినట్లయితే దాన్ని మనం ఏమంటాము? పరాన్న జీవులు అని చెప్పేసి అంటాం. ఇంతకుముందు చెప్పాను మీకు ప్లాస్మోడియం, ఇది మానవునికి నష్టాన్ని కలిగించేటువంటి జీవి కాబట్టి ఇది కూడా ఒక పరాన్న జీవికి బెస్ట్ ఎగ్జాంపుల్, రైట్? మరి ఇక్కడ నిమాటీహెల్మింథిస్కు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఆస్కారిస్. ఆస్కారిస్ అని చెప్పేసి దీన్నే ఏలిక పాము లేదా గుండ్రని పురుగు అని చెప్పేసి అంటాం. ఏలిక పాము లేదా గుండ్రని పురుగు అని చెప్పేసి అంటున్నాం. రెండవది ఉకరేరియా. ఓకే, సో ఉకరేరియా అని చెప్పేసి, ఉకరేరియా అనేది ఒకటి, రెండవది ఆస్కారిస్ అని చెప్పేసి ఒకటి. ఈ రెండు ఎగ్జాంపుల్స్ మనకు దేనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్? నిమాటీహెల్మింథిస్ అనేటువంటి వర్గానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. ఓకే, దెన్ నంబర్ 6, ఆరవది చూద్దాం, రైట్? అనిలిడా. మరి ఇక్కడ అనిలిడా అంటే అనిల్స్ అనే పదానికి అర్థం ఏంటి అంటే రింగ్స్ అన్నమాట, అంటే వలయాలు. సో ఏ జీవుల యొక్క శరీరం అనేది వలయాల వంటి నిర్మాణాల చేత తయారవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక జీవి ఉన్నది ఇట్లా, రైట్? సో ఈ జీవి మొత్తం శరీరం ఎట్లా ఉన్నదంటే ఇట్లా రింగ్స్ మాదిరిగా ఉన్నది ఇట్లా. ఓకే, మరి ఈ విధంగా ఉన్నట్లయితే దాన్ని అనిలిడా అనేటువంటి వర్గం లోపల చేర్చడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి వానపాము, సో అర్త్ వామ్ అని చెప్పేసి, రెండవది జలగ, లీచ్ అని చెప్పేసి. ఒకటి వానపాము, రెండవది జలగ. మీరందరూ చూసుండాలి, వానపాముల పెంపకాన్ని మనం ఏమంటాము? వర్మి కల్చర్ అని చెప్పేసి అంటాం. ఓకే, వానపాములను జనరల్గా ఎరువు కోసం పెంచడం జరుగుతుంది. సో దీన్ని మనం వర్మి కల్చర్ అంటాం. మరి ఈ విధంగా తయారు చేసే ఎరువును ఏమంటాము అంటే వర్మి కంపోస్ట్ అని చెప్పేసి అంటాం. ఓకే, వర్మి కంపోస్ట్ అని చెప్పేసి అంటాం. మరి వీటి వల్ల రైతులకు లాభమా నష్టం అంటే రైతులకు లాభము. సో ఇవి దేన్ని విసర్జిస్తూ ఉంటాయి పంట పొలం లోపల అంటే యూరియాను విసర్జించి నేల సారవంతతను పెంచుతాయి. కాబట్టి వీటిని రైతు నేస్తం అని చెప్పేసి అంటాం, లేదా సహజ నాగలి, న్యాచురల్ ప్లౌ, అదేవిధంగా ఫ్రెండ్ ఆఫ్ ద ఫార్మర్ అని చెప్పేసి అంటాం. ఓకే, దెన్ కమ్ టు సెకండ్ వన్, జలగ.
మరి ఈ జలగ ఏదైతే ఉందో ఇది సాధారణంగా రక్తాన్ని పీల్చడం జరుగుతుంది. మరి ఇది మన రక్తాన్ని పీల్చేటప్పుడు రక్తము గడ్డ కట్టకుండా మన రక్తం లోపలికి ఒక కెమికల్ను, ఒక రసాయన పదార్థాన్ని మన లోపలికి పంపిస్తుంది. ఆ కెమికల్ పేరు ఏంటి అంటే హిరుడిన్ అని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనిపైన కూడా గత ఆర్ఆర్బి లోపల ప్రశ్న రావడం జరిగింది. ఓకేనా? సో హిరుడిన్ అనేటువంటి ఈ కెమికల్ ఏదైతే ఉందో సో దీన్ని మన బాడీ లోపలికి పంపించడం వల్ల మన రక్తం అనేది పీల్చేటప్పుడు గడ్డ కట్టడం జరగదు. కాబట్టి రక్తాన్ని గడ్డ కట్టించకుండా నిరోధించే పదార్థం ఏది అంటే హిరుడిన్ అని చెప్పేసి పదార్థం. రైట్. సో ఇది మరి అనిలిడాకు సంబంధించి. దెన్ ఇది ఎన్నవది? ఇది 7th వన్. దెన్ 8th, ఇది 6th వన్. 7th వన్ ఆర్థ్రోపోడా. ఇంకొక వర్గం ఏంటి? ఆర్థ్రోపోడా. సింపుల్. సో పొడా అంటే అర్థం ఏంటి అంటే పాదాలు లేదా కాళ్ళు. ఆర్థ్రో అంటే అర్థం ఏంటి అంటే కీళ్ళు, జాయింట్స్ అన్నమాట, జాయింట్స్. ఓకే. కాబట్టి కీళ్ళు గల కాళ్ళు ఎవరి లోపలనైతే, ఏ పురుగుల లోపలనైతే లేదా ఏ జీవుల లోపలనైతే కీళ్ళు గల కాళ్ళు ఉండడం జరుగుతుందో వాటిని మనం ఏమంటాము అంటే ఆర్థ్రోపోడా అని చెప్పేసి అంటాము. ఓకేనా? మరి ఈ ఆర్థ్రోపోడా లోపల ఇది మొత్తం జంతు రాజ్యం లోపలనే అతిపెద్ద వర్గం ఇది. ఇప్పటి వరకు ఇటు 9 అటు 5 చెప్పాను కదా. మొత్తం అన్నింటి లోపల అతిపెద్ద సమూహం ఏది అంటే ఆర్థ్రోపోడా. సో ఇందులోపల చాలా రకాల పురుగులు చేర్చబడ్డాయి. అందులోపల కీటకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇన్సెక్ట్స్ అంటాం. మరి వీటి గురించి, కీటకాల గురించి చదివే శాస్త్రం ఏంటి అంటే ఎంటమాలజీ అని చెప్పేసి. సో దీనిపైన కూడా మనకు గత ఆర్ఆర్బి లోపల ప్రశ్న రావడం జరిగింది. ఓకే. సో ఎంటమాలజీ అంటే అర్థం ఏంటి? కీటకాల గురించి చదివేటటువంటి శాస్త్రం. మరి ఇక్కడ ఈ కీటకాలకు కొన్ని ఎగ్జాంపుల్స్ను మనం గమనించినట్లయితే ఇందులోపల నెంబర్ 1 బొద్దింక. ఓకే. రెండవది సాలెపురుగు, బొద్దింకతో పాటు ఈగ. రైట్. సో ఈగ. మూడవది పట్టు పురుగు. నాలుగవది తేనెటీగ. ఐదవది లక్క పురుగు, ఎట్సెట్రా. ఓకే. సో ఇవి కీటకాలకు కొన్ని ఎగ్జాంపుల్స్. మరి ఇక్కడ బొద్దింక యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే బొద్దింక యొక్క రక్తం అనేది ఏ రంగులో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. అది స్పెషాలిటీ. ఎందుకు వైట్ కలర్లో ఉంటుంది? జనరల్గా మానవుని యొక్క రక్తాన్ని మీరు గమనించినట్లయితే రెడ్ కలర్లో ఉంటుంది. మరి ఎందుకు మానవుని రక్తం రెడ్ కలర్లో ఉంటుంది, బొద్దింక యొక్క రక్తం వైట్ కలర్లో ఉంటుంది అంటే రంగునిచ్చే పదార్థం ఏదైతే హీమోగ్లోబిన్ ఉందో అది ఇందులో ఉండదు. ఇంపార్టెంట్. సో హీమోగ్లోబిన్ లేకపోవడం వల్ల రక్తము వర్ణరహితంగా లేదా తెలుపు రంగు లోపల ఉంటుంది. మన బాడీ లోపల హీమోగ్లోబిన్ ఉంది కాబట్టి మన రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. సో దీనిపైన కూడా మనకు గతం లోపల ప్రశ్న రావడం జరిగింది. ఓకే. సో ఈగ. మరి ఈగ యొక్క లార్వా ఏదైతే ఉందో దాన్ని మ్యాగట్ అని చెప్పేసి అంటాం. ఓకే. ఈగ యొక్క లార్వాను మనం ఏమంటాం? లార్వా అంటే చిన్న పిల్ల అన్నమాట. ఏమంటాము? మ్యాగట్ అని చెప్పేసి అంటాం. మరి దోమ యొక్క లార్వాను ఏమంటారు అంటే గుర్తుపెట్టుకోండి, రిగ్లర్ అని చెప్పేసి అంటాం. ఓకే. దోమ యొక్క లార్వాను రిగ్లర్ అని చెప్పేసి అంటాం. ఈగ యొక్క లార్వాను ఏమంటాము? మ్యాగట్ అని చెప్పేసి అంటాం. ఓకే. దెన్ పట్టు పురుగు. సో పట్టు పురుగు యొక్క పెంపకాన్ని, పట్టు పురుగుల యొక్క పెంపకాన్ని మనం ఏమంటాము? సెరికల్చర్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము? సెరికల్చర్ అంటాం. మరి ఈ పట్టు పురుగు దేన్ని ఉత్పత్తి చేస్తుంది? పట్టును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ పట్టు లోపల 4 రకాలు ఉంటాయి పట్టులు. మీకు అందరు వినుండాలి. ఏంటి? మల్బరీ పట్టు, ఈరీ పట్టు, ముంగా పట్టు, టసార్ పట్టు. ఓకే. సో ఈరీ, మూగా, టసార్ అండ్ మల్బరీ పట్టు. ఇవన్నింటి లోపల నాణ్యమైనది ఏది అంటే మల్బరీ పట్టు. మరి మల్బరీ పట్టును తయారు చేసే పట్టు పురుగు పేరు ఏది అంటే బాంబిక్స్ మోరీ అని చెప్పేసి. ఓకే. సో బాంబిక్స్ మోరీ అనేటువంటి పట్టు పురుగు ఏదైతే ఉందో ఇది మల్బరీ పట్టును తయారు చేయడం జరుగుతుంది. దెన్ తేనెటీగ. మరి తేనెటీగల పెంపకాన్ని మనం ఏమంటాము అంటే ఎపీకల్చర్ అంటాం. ఏమంటాము? ఎపీకల్చర్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. మరి ఇక్కడ తేనెటీగ అనేది సంఘ జీవనానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సోషల్ లైఫ్,
సంఘజీవి, సోషల్ లైఫ్ అని చెప్పేసి అంటాం. దీనిపైన కూడా మనకు గత ఆర్ఆర్బి లోపల ప్రశ్న రావడం జరిగింది. ఓకేనా? సో సంఘజీవనం అంటే అర్థం ఏంటి, సోషల్ లైఫ్ అంటే అర్థం ఏంటి, అన్నీ కూడా ఒకే దగ్గర గుంపుగా నివసిస్తూ అన్నీ కూడా తమలో తాము కలిసి ఉండి శ్రమను విభజన చేసుకోవడం జరుగుతుంది. ఒక పని ఉందనుకోండి, ఆ పనిని డివైడ్ చేసుకొని అన్నీ కలిసి చేస్తాయన్నమాట. ఓకేనా? ఇంపార్టెంట్. ఈ సంఘ జీవనానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్, ఇతర ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. టర్మైట్స్ అంటే చెదపురుగులు అని చెప్పేసి అంటారు చూడండి, చెదపురుగులు. టర్మైట్స్ అనేది కూడా సంఘ జీవనానికి ఎగ్జాంపుల్. దెన్ చీమలు. సో చీమలు కూడా సంఘ జీవనానికి ఎగ్జాంపుల్. మరి టర్మైట్స్, చీమలు కూడా ఏంటివి, కీటకాలకు ఎగ్జాంపుల్సే. ఆ పక్షుల లోపల కూడా ఒక సంఘ జీవనం ఉంటుంది. పక్షుల లోపల కూడా ఇక్కడ చెప్తున్నాను కాకులు సంఘ జీవనానికి మరొక ఎగ్జాంపుల్. కానీ ఇవి అన్నీ కూడా మనకి దేనికి సంబంధించినవి, కీటకాలు లేదా ఆర్థ్రోపోడా వర్గానికి సంబంధించినవి. కానీ కాకి మాత్రము పక్షికి ఎగ్జాంపుల్. ఓకే, ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ కూడా సంఘ జీవనానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మనము ట్రీట్ చేస్తాం. దెన్ మరి ఈ తేనె ఏదైతే ఉందో, తేనె అనేది మంచి యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. ఓకే, తేనె లోపల యాంటీసెప్టిక్ గుణాలు అనేవి ఉంటాయి. దెన్ లక్క పురుగుల పెంపకాన్ని మనం ఏమంటాం అంటే ల్యాక్ కల్చర్ అని చెప్పేసి అంటాం. ల్యాక్ కల్చర్. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, ఈ బాంబిక్స్ మోరీ అంటే మల్బరీ పురుగు ఉంటుంది కదా, దేన్ని ఆహారంగా తీసుకుంటుంది, పేరులో ఉన్నది మల్బరీ ఆకులను ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ లక్క పురుగు, ల్యాక్ కల్చర్ అంటున్నాము. మరి ఈ ప్రపంచం లోపల లక్క ఉత్పత్తి ఏదైతే ఉందో, ఈ లక్క ఉత్పత్తి లోపల ఇండియా లోపలనే 70% లక్క ఉత్పత్తి కావడం జరుగుతుంది. మరి భారతదేశం లోపల అత్యధికంగా లక్కను ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్. ఓకే, ఎందుకంటే అడవి ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ అటవీ ప్రాంతాల లోపల ఈ లక్క పురుగులు ఎక్కువగా పెరగడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మరి ఆర్థ్రోపోడాకు సంబంధించి. దెన్ కమ్ టు నంబర్ 8, మొలస్కా. ఓకే, మొలస్కా అనే పదానికి అర్థం ఏంటి అంటే మృదువైన శరీరం అన్నమాట. అంటే ఎవరి శరీరం అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందో, మృదువుగా ఉంటుందో అవన్నీ కూడా మొలస్కా వర్గం లోపల చేర్చబడ్డాయి. మరి దీనికి సంబంధించినటువంటి శాస్త్రం ఏదైతే ఉందో, మొలస్కా జీవుల గురించి చదివే శాస్త్రము మెలకాలజీ అని చెప్పేసి అంటాం. మెలకాలజీ. మరి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి అంటే నత్తలు, ఆల్చిప్పలు, ముత్యపు చిప్ప, ఆక్టోపస్. ఓకే, సో ఇవి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. మీరు ఎగ్జాంపుల్స్ బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నత్తలు కామన్, ఆల్చిప్పలు కామన్. ముత్యపు చిప్ప దేన్ని తయారు చేస్తుంది, పెల్స్ అంటే ముత్యాలను తయారు చేయడం జరుగుతుంది. మనకు ముత్యాలు ఉంటాయి కదా, ఆభరణాలు. సో వాటి తయారీ లోపల ఈ ముత్యపు చిప్పలు, పెల్ ఆయిస్టర్స్ అని చెప్పేసి అంటాము. సో అవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఆక్టోపస్ ఇది చూడడానికి మొత్తం ఇట్లా వింగ్స్ ఉండి మొత్తం దయ్యంలాగా కనబడుతుంది కాబట్టి దీన్ని డెవిల్ ఫిష్ అంటే దయ్యపు చేప అని చెప్పేసి అంటాము. ఇది కాని చేప కాదు, ఇది నిజమైన చేప కాదు, ఇది మిథ్యా చేప, సూడో ఫిష్ అని చెప్పేసి అంటాం. ఓకే, డెవిల్ ఫిష్ లేదా దయ్యపు చేప అని చెప్పేసి ఆక్టోపస్ అనేటువంటి జీవిని మనము పిలుస్తాం. దెన్ కమ్ టు నంబర్ 9, లాస్ట్ వర్గము అకశేరుకాల లోపల చిట్ట చివరి వర్గము ఇఖైనోడర్మేటా. ఓకే, ఇఖైనోడర్మేటా. సో పేరులోనే ఉంది మీకు ఇఖైనా అంటే అర్థం ఏంటి అంటే ముళ్ళు అన్నమాట. ముళ్ళ వంటి నిర్మాణాలు. ముళ్ళు అంటే మళ్ళీ మొక్కల లోపల ముళ్ళు కనబడతా ఉంటాయి, ఇవి ముళ్ళ వంటి నిర్మాణాలు. సో డర్మా అంటే అర్థం ఏంటి అంటే స్కిన్ అన్నమాట, స్కిన్. కాబట్టి మీరు చూసుంటారు, చదువుంటారు, స్కిన్ గురించి చదివినట్లయితే దాన్ని ఏమంటాము, డర్మటాలజీ అంటాం. ఏమంటాము, డర్మటాలజీ అని చెప్పేసి పేరుతో పిలుస్తాం. ఇక్కడ నేను చెప్పే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలను మీరు గుర్తుపెట్టుకోవాలి, అవే మీకు మార్కులను తెచ్చి పెడతా ఉంటాయి. ఏం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థ్రోపోడా అన్నాను. ఆర్థ్రో అంటే అర్థం ఏంటి, కీళ్ళు. పొడా అంటే కాళ్ళు, అంటే అతుకులు కలిగినటువంటి కీళ్ళు గల కాళ్ళు గల జీవులను మనం ఏమంటాము, ఆర్థ్రోపోడా. నెక్స్ట్ అనిల్స్ అంటే ఏం చెప్పాను, రింగులు లేదా వలయాలు. మరి ఇక్కడ మొలస్కా అంటే ఏం చెప్పాను, మృదువైన.
ఇఖైనోడర్మేటాలో ఇఖైనా అంటే ఏం చెప్పాను, ముళ్ళు, డర్మా అంటే స్కిన్. కాబట్టి డర్మటాలజీ అనే బ్రాంచ్ దేన్ని డీల్ చేస్తుంది అంటే చర్మాన్ని, స్కిన్ను డీల్ చేస్తుంది. ఓకే, మరి ఈ ఇఖైనోడర్మేటా జీవులు అన్నీ కూడా కేవలం సముద్రం లోపల మాత్రమే ఇవి నివసించడం జరుగుతుంది. అదేవిధంగా వీటికి అధిక పునరుత్పత్తి శక్తి అనేది ఉంటుంది. సో రీజనరేషన్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్టార్ ఫిష్ అంటే సముద్ర నక్షత్రం. స్టార్ ఫిష్ అంటే ఏంటి, సముద్ర నక్షత్రం అని చెప్పేసి. మీకు స్టార్ ఫిష్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా. ఓకే, ఇట్లా ఉంది. మరి పునరుత్పత్తి శక్తి అంటే ఏంటో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సముద్రం లోపల అటు ఇటు కదులుతుంది అనుకోండి, ఏదైనా వేరే జంతువు వచ్చి ఈ భాగాన్ని కట్ చేసి తినేసింది ఇట్లా. ఓకే, అంటే కోల్పోయిన భాగం ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి ఏర్పాటు కావడం జరుగుతుంది. పునరుత్పత్తి, తిరిగి ఏర్పాటు కావడం అన్నమాట. సో ఇట్లాంటి శక్తి అత్యధికంగా ఏ జీవులో కనబడుతుంది అంటే ఇఖైనోడర్మేటా. ఓకేనా. సో ఇది మరి మనకు జీవ సామ్రాజ్య వర్గీకరణ లోపల అకశేరుకాలకు సంబంధించి. దెన్ ఇప్పుడు రెండవది ఏంటి, సకశేరుకాలు.